హాయ్ ఫ్రెండ్స్, అంతకుముందు వీడియోలో మీరు బిగ్ ఫాల్ సీలింగ్ వర్క్ చూశారు. ఇప్పుడు దాన్ని కలరింగ్ అనమాట ఎలా వేసామన్నది ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. అంటే వర్క్ అయితే చూపించట్లేదు, కాకపోతే అది చేసిన కలరింగ్, ఓన్లీ కలరింగ్ మాత్రమే ఒక్కొక్క దానికి ఎలా కలరింగ్ ఇచ్చామని చూపిస్తున్నాం. ఇదిగో ఈ డిజైన్కి ఈ కలర్ అనమాట, అంటే డిజైన్ మీద డిజైన్ అనమాట. ఫాల్ సీలింగ్ డిజైన్కి ఈ డిజైన్ ఇచ్చాము. ఇది రేగింగ్ రోలర్తో చేయడం జరిగింది. అలాగే ఈ సైడ్ మీకు కనిపిస్తుంది కదా, బార్డర్ పక్కన, బార్డర్ దగ్గర అది సీలింగ్ స్పీకర్. తర్వాత ఈ లోపల ఉన్నవన్నీ వైట్ సీలింగ్, ప్లెయిన్ సీలింగ్ దగ్గర ఉన్నది లైట్లు అనమాట. ఇవి 3 లైట్లు లోపల. అలాగే బయట అటు ఇటు కనిపిస్తున్న సీలింగ్ బార్డర్ దగ్గర స్పీకర్లు అనమాట. ఇవి చర్చికి స్పీకర్లు వేసుకున్నారు వీళ్ళు. మొత్తం 6 స్పీకర్లు. ఇటువైపు 3 స్పీకర్లు, అదొకటి. తర్వాత కనిపిస్తుంది కదా, ఇదిగోండి మీకు చూపిస్తున్నాను. ఇదొక స్పీకరు. అలాగే బలిపీఠం దగ్గర ఇదొక స్పీకర్ అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్. అలాగే డిజైన్లు కూడా దానిది ఉన్నాయి, మీరు చూడండి. మొత్తము 6 స్పీకర్లు, బలిపీఠం దగ్గర 3 లైట్లు, 3 ఫ్యాన్లు. ఇదిగోండి లైట్లు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే డిజైన్ ఇది స్మోక్ డిజైను లేదా ఫైర్ డిజైన్ అంటారు. కలర్ మారింది అంతే. ఇదిగోండి మీరు అన్ని చూడండి. ఇది ఇటాలియన్ గ్రీన్ మార్బుల్ అనమాట, మార్బుల్ డిజైను. ఇది కూడా మెటాలిక్తోనే చేసాము. బొడుగులు టైప్ వస్తాయి, గన్ వర్క్ చేసామన్నమాట అది. అలాగే 9 ఫ్యాన్లు వస్తాయి. కింద సెక్షన్ మొత్తము 3 డిజైన్లు వస్తాయి. 3 డిజైన్లకి 2 ఫ్యాన్లు వస్తాయి అన్నమాట. ఇదిగోండి అదొక డిజైను, ఇదొక డిజైను. మొత్తం అది 4 ఫ్యాన్లు అయ్యాయి. మీరు చూడండి ఫ్రెండ్స్. ఒక డిజైన్ అనమాట, గన్ వర్క్ అనమాట. ఈ డిజైన్లన్నీ మళ్ళీ మీరు సపరేట్గా మీరు వీడియోలో చూడొచ్చు. నేను తర్వాత మీకు చూపిస్తాను, ఎందుకంటే జస్ట్ కలరింగ్ మాత్రమే మీకు చూపిస్తున్నాను ఇక్కడ. అదిగోండి ఆ 3 డిజైన్లకి 2 డిజైన్లు అనమాట. అవి మొత్తము 6 ఫ్యాన్లు వస్తున్నాయి. బలిపీఠం దగ్గర 3 ఫ్యాన్లు. అలాగే లైట్లు మొత్తము మనకి ఒక బాక్స్కి 3 అనమాట. 4 బాక్సులకి 4 మూల 12 లైట్లు వస్తున్నాయి. స్పీకర్లు 6. ఇదిగోండి ఫ్రెండ్స్. మరి ప్రతి డిజైన్ మీకు సపరేట్గా వీడియోస్ వస్తాయి. తర్వాత మీరు ఎలా చేయాలన్నది మీరు ఆ వీడియోలో మీరు చూడండి. ప్రజెంట్ ఇది జస్ట్ కలరింగ్ ఎలా ఉంది మీకు అప్పుడు మామూలుగా ఫాల్ సీలింగ్ చేసి మీకు చూపించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు డిజైన్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్పడము. కాబట్టి వీడియో మీరు చూడండి. చూసి మీకు ఒకవేళ నచ్చినట్లు లైక్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మీరు మర్చిపోవద్దు. ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను మీకు కామెంట్ చేయమని. కామెంట్ చేస్తేనే మీ ఉద్దేశాలు ఏంటో నాకు తెలుస్తాయి. ఒకవేళ బాగుంది అని అంటే మళ్ళీ నెక్స్ట్ వీడియో నేను చేసేటప్పుడు నెక్స్ట్ వీడియో ఇంకా బాగా చేయడానికి నేను చూస్తాను. ఒకవేళ మీకు మీ అభిప్రాయం ఎలా ఉన్నా నాకు తెలియజేయగలరు, దాన్ని బట్టి నాకు తెలుస్తుంది. ఒకవేళ అది మీకు నచ్చలేదు అన్నా మరి ఏం చేయలేం. దాని నుండి నేను ఏది నచ్చలేదు ఏమిటన్నది మీరు చెప్తే నేను ఇంకా దాన్ని బెటర్గా చేయడానికి చూస్తాను ఫ్రెండ్స్. కాబట్టి ఇదిగోండి, ఇది మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఇటాలియన్ గ్రీన్ మార్బుల్. తర్వాత లేదా బొడుగులు టైప్ వస్తాయి అన్నమాట, గన్ వర్క్ అది నెక్స్ట్ డిజైన్. కాబట్టి మీరు ఇది వర్క్ కాదు, జస్ట్ మీకు
అంటే ఆ రోజు చెప్పాను కదా కలరింగ్ ఎలా ఉంటుంది ఏమిటన్నది. కాబట్టి మీరు ఇది చూడండి. తర్వాత మనం ఇంకా లైట్లతో ఎలా ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. ఫైనల్గా మనం లైట్లతో ఇది రూప్ లైట్లు వేసిన తర్వాత లుక్ ఎలాగుంది, ఎలా కనిపిస్తుంది ఒకసారి మీరు చూడండి. మరి ఇది వీడియో మీరు ఇంతవరకు మీరు చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. ఇదిగోండి ఇది చర్చి బ్యాక్గ్రౌండ్ కూడా మీరు చూస్తున్నారు. దానికి కూడా ఒక వీడియో వస్తుంది మీకు ఎలా చేసేమేటన్నది. దానికి సిలువకి మరి రూప్ లైట్ అవన్నీ పెట్టడం అయింది. కాబట్టి నెక్స్ట్ వీడియో కోసం మీరు ఎదురు చూస్తారని, ఎలా చేసామన్నది డిజైన్లు ఎలా చేసామన్నది మీరు చూసి నేర్చుకుంటారు తెలియని వాళ్ళు. ఒకవేళ ఎవరైనా వర్క్ తెలిసిన వాళ్ళు ఉంటే నాకు సజెస్ట్ చేస్తారని మిమ్మల్ని నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.